హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. ఫ్రెండ్స్, నేను బాగున్నా, అందరం బాగుండాలి, అందులో నేను ఉండాలి. ప్రతి ఒక్కరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చింతపండు ఉల్లిపాయ గుడ్డు పులుసు తయారు చేస్తున్నా. చాలా బాగుంటుంది. రైస్లోకి, రాగి సంగట్లోకి, గోధుమ రవ్వ ఉప్మాలోకి కూడా చాలా బాగుంటుంది రుచిగా. ఇంకా లేట్ ఎందుకు ఫ్రెండ్స్, ఇంకా అదే విధముగా మనం దానిలోకి క్రంచీగా చక్రాలు నంచుకొని తింటూ ఉంటే చాలా రుచికరమైన చింతపండు ఉల్లిపాయ చింతపండు గుడ్డు పులుసు తయారీ విధానం చూసేద్దాం. లేట్ ఎందుకు ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఒక్క ముద్ద తింటే ఇంకా 2 ముద్దలు తినాలనిపించింది. అంత రుచిగా అంత టేస్టీగా రావాలంటే వీడియోలోకి వెళ్ళిపోయి మనం ఏమేమి కావాలి అన్నది పదార్థాలన్నీ తీసుకొని లేట్ చేయకుండా అదే విధంగా కోడిగుడ్డు ఉల్లిపాయ పులిహార అంటేనే చాలా కొత్తగా ఉంటుంది ఫ్రెండ్స్. చింతపండు కోడిగుడ్డు ఉల్లిపాయ పులిహార తయారీ విధానం అంటే చాలా కొత్తగా ఉంది. పాతకాలం అంటేను కోడిగుడ్డు పులుసు అన్నది. దానిలోకి చక్రాలు నంచుకొని తింటూ ఉంటే ఎంత రుచిగా ఉంది. వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని లీటర్ వాటర్ పోసుకొని మనకి ఎన్ని గుడ్లు కావాలంటే అన్ని గుడ్లు ఉడికించుకోవాలి సాల్ట్ వేసుకొని. ఫ్రెండ్స్, ఒక పావు గంట సేపు ఉడికించుకోవాలి. ఆ గుడ్లు లోనే ఉంచుకొని వేడి అయినాక వాటర్ అనేది వేడి అయినాక సాల్ట్ వేసుకొని రాళ్ళ ఉప్పు వేసుకొని తగినంత ఉడికించుకుంటే పావు గంట సేపు గుడ్డు మీద పొరుటు అనేది చిట్లి గుడ్లు అనేది ఉడుకుతాయి. పావు గంట అయినాక మనం తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకో రకం మనం కుక్కర్లో కూడా ఉడికించుకోవచ్చు. దానికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, చింతపండు రసము. చింతపండు 50 గ్రాములు వేసుకున్నాను. తగినన్ని వాటర్ వేసుకొని ఉడికించాను. స్టవ్ ఆన్ చేసుకొని గుడ్లు పక్కకు తీసుకొని చల్లటి వాటర్లో వేసేసుకొని ఉంచాను ఫ్రెండ్స్. ఒక గిన్నె తీసుకొని బాండీ కానీ గిన్నె కానీ తీసుకొని 3 టేబుల్ స్పూన్లు వంట ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని దానికి తగ్గట్టుగా మనకు పోపు గింజలు అనేది వేసుకోవాలి. ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిపప్పు, సాయిపప్పు, జీలకర్ర. ఇష్టం లేని వాళ్ళు పోపు వేసుకోపోయిన గింజలు బాగానే ఉంటుంది. దీనికి నేను కొత్త పేరుగా పెట్టేసేసాను ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా రుచిగా ఉంటుంది. గుడ్డు పులిహార అంటేనే చింతపండు ఉల్లిపాయలు రైస్లో వేసుకొని తింటున్నాం, కానీ గుడ్డు పులిహార అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అదే విధముగా కోడిగుడ్డు పులుసుని తయారు చేస్తున్నాము. పోపు గింజలు అనేది ఈ విధముగా వేయించుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి ఫ్రెండ్స్. కరివేపాకు వేసుకున్నాక ఇదే విధముగా గోల్డ్ కలర్లోకి వచ్చాక పచ్చిమిర్చి 5-6 చీలికలు చేసుకొని వేసుకోవచ్చు. సన్నగా తరిగైనా వేసుకోవచ్చు. వేసుకున్నాక ఫ్రెండ్స్ 2 నిమిషాల సేపు దాకా బాగా గట్టిగా వేయించుకున్నాక ఫ్రెండ్స్ నేను పావు కేజీ దాకా వేసుకున్నాను. ఒక ఉల్లిపాయ తీసి పక్కన పెట్టుకోండి. ఎక్కువైతే కనుక ఉల్లిపాయలు మాత్రం చక్కగా వేగాలి. ఫ్లేమ్లోనే ఉంచేసి స్టవ్ అనేది చక్కగా 10 నిమిషాల సేపు దాకా వేయించుకోవాలి. ఆ తర్వాత గుడ్లు ఒక్కసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్. మనం ఒక్కసారి కలుపుకున్నాక అదే విధముగా చూడండి, ఇంకా చాలా చాలా రుచిగా చాలా త్వరగా లంచ్ బాక్స్లోకి, క్యారేజీల్లోకి మన ఫ్రెండ్స్కైనా తయారు చేసుకోవడానికి చాలా సింపుల్గా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, ఆయిల్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. అదే విధముగా బాగా వేగాలి. పావు గంట సేపు దాకా స్టవ్ అనేది లోలో ఉంచుకోవాలి. మాడిపోకుండా చక్కగా వేగనివ్వాలి. ఉల్లిపాయల్ని ఆయిల్లో వేసుకున్నాక అది పావు గంట సేపు పట్టింది ఫ్రెండ్స్. తగినంత ఆ పులుసుకి తగినంత, కోడిగుడ్డు పులుసుకి తగినంత మనం సాల్ట్ వేసుకోవాలి. రాళ్ళు ఉప్పు వేసుకున్నాను ఫ్రెండ్స్. కారం పెద్ద టేబుల్ స్పూన్ వేసాను. బాగా బాగుంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే అన్ని పదార్థాలు ఎక్కువ చేస్తున్నాము కాబట్టి దానికి తగ్గట్టుగా ఉప్పు కారము సమానంగా ఉండాలి రుచికి. అదే విధంగా ఫ్రెండ్స్ ఇంకా చూడండి, అడుగుదాకా ఆ గెరెట తీసుకొని కలుపుకోవాలి. గుంత గెరెట అంటే ఇదే విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. పులుసు వేసుకొని తోడుకోవడానికి కూడా బాగుంటుంది, వీలుగా ఉంటుంది. మనం చేసుకోవడానికి కూడా చక్కగా ఉంటుంది వంట చేసేటప్పుడు.
ఆ గెరెటితో కలుపుకున్నాను ఫ్రెండ్స్. తగినంత పసుపు వేసుకున్నాము. పసుపు వేసుకున్నాక ఫ్రెండ్స్ చూడండి, ఇంక ఇదే విధంగా మరలా కలుపుకోవాలి. అన్నీ చక్కగా వేగుతాయి. ఈ చాలా రకాలుగా చేస్తారు. నేను ఈ విధముగా తయారు చేశాను ఫ్రెండ్స్. గుడ్డు, ఉల్లిపాయ, చింతపండు పులుసు చేసి పులిహార. గుడ్డు పులిహార అంటేనే దానికి అందంగా ఉంది పేరు అందంగా ఉంది. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. ఇంకా అదే విధంగా కలుపుకున్నాక మెత్తబడతాయి. బాగా మెత్తబడి బాగా వేగాలి ఫ్రెండ్స్. వేగినాక మూత పెట్టి మరలా ఒక 5 నిమిషాల సేపు దాకా మగ్గనివ్వాలి. ఏంటి అంటే మగ్గనిచ్చేది ఇవి ఉల్లిపాయలన్నీ. ఆ లోపు మనం చల్లటి వాటర్లో వేసాము ఎగ్స్ని. కుక్కర్లో కూడా ఉడికించుకోవచ్చు ఫ్రెండ్స్. వాటర్ పోసేసి సాల్ట్ వేసి లేదన్నా చిటికిడంతా ఆయిల్ వేసి ఉడికించుకోవచ్చు కుక్కర్లో కూడా, బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఇదే విధంగా పొరుటు అనేది ఈ విధంగా తీసుకోవాలి. ఆ కోడిగుడ్డు పొరుటిని మనం గులాబీ చెట్లు కానీ పెరట్లో కానీ వేస్తాము. కానీ ఇది గారపట్టిన అంట్లు కానీ గిన్నెలు కానీ స్టీల్ సామాన్లు కానీ మనం షింకులో ఉన్న ఆ తొక్కలతో మనం షాంపూ వేసుకొని సర్ఫ్ కానీ సబ్బు కానీ వేసుకొని తోముకుంటే గార అనేది పోయింది. ఇక్కడ ప్లాట్ఫారం అనేది భలే బాగా పనిచేస్తాయి కోడిగుడ్డు తొక్కులు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పట్టుకొని నలుపుకుంటే జాగ్రత్తగా కవర్ తొడుక్కొని గ్లౌజులు తొడుక్కొని నలిపితే కోడిగుడ్డు పొరుడు అనేది సన్న పీసులుగా అయింది. మనం వినియోగించుకోవచ్చు. అన్నీ తోముకోవడానికి వినియోగించుకోవచ్చు పారేయకుండా. లేదంటే ఇష్టం లేని వారు పెరట్లో వేసుకోవచ్చు. బాగుంటుంది. గులాబీ మొక్కలకి బాగా ఎరువుగా పనిచేస్తుంది. ఇంకా అదే విధంగా ఫ్రెండ్స్ మనం ఎన్ని కోడిగుడ్లు అయితే ఉడికించుకున్నామో అన్ని కోడిగుడ్లని చల్లటి వాటర్ వేసుకొని తీసుకొని మళ్ళీ పొరుటు అనేది కోడిగుడ్డు పొరుటు అనేది తీసుకొని మనం వేయించుకునే ఉల్లిపాయల ముక్కల్లో ఈ కోడిగుడ్లని ఘాట్లు పెట్టుకోవాలి. లేదంటే ఒక స్పూన్ తీసుకొని చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోవాలి. ఎందుకంటే ఫ్రెండ్స్ మనం జ్యూసీగా తినేటప్పుడు గుడ్డు అనేది 1 కాదు 2 తింటాము. చాలా బాగుంది రుచిగా చేసాము అనేసి అందుకనేసి ఆ చింతపండు రసము 50 గ్రాములు బాగా పీసి పులుసు తీసుకొని పోసుకోవాలి. వాటర్ బాగానే పడతాయి ఫ్రెండ్స్. 1/2 లీటర్ పట్టాయి నాకు ఈ అన్ని పదార్థాలకి. అదే విధంగా సరిపోయినంత వేసుకోవాలి. పులుసు తీసుకోవాలి చింతపండు గుజ్జుని. ఈ ఉల్లిపాయలని చక్కగా ఈ మగ్గనిస్తున్నాం కదా, ఈ కోడిగుడ్లను కూడా ఒక 3 నిమిషాల సేపు దాకా ఉల్లిపాయలతో పాటే వేగనివ్వాలి. వేగనిస్తే ఫ్రెండ్స్ కొంచెం బాగుంటుంది. ఆయిల్ అనేది ఉల్లిపాయలు ఫ్లేవరు ఉప్పు కారం అనేది గుడ్లకు పట్టిద్ది. 3 నిమిషాల సేపు దాకా వేయించుకోవాలి. ఇంకా ఇక్కడి నుంచి మనం జాగ్రత్తగా చేసుకొని స్టెప్ బై స్టెప్ చేసుకుంటే చింతపండు పులుసుని మనం చక్కగా పులుసు అనేది తీసుకోవాలి. ప్రతి ఒక్కరు వీడియో అనేది పూర్తి దాకా చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా అదే విధంగా 1/2 లీటర్ వాటర్ పోసేసుకొని గుడ్లు వేగాక ఉల్లిపాయలు మెత్తబడినాయి, మంచిగా వేగాయి. ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ మంచిగా మరలా చింతపండు పులుసు పోసుకొని 1/2 లీటర్ దాకా పోసుకొని ఉడికించుకోవాలి. 10 నిమిషాల సేపు దాకా మూత పెట్టి ఉడికించుకున్నాక ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ గుడ్డు పులుసు. ధనియా పౌడర్ వేసుకోవాలి. ధనియా పౌడరు, జీలకర్ర పౌడరు మీకు నచ్చితేనే వేసుకోండి ఫ్రెండ్స్. ఉల్లిపాయ అనేది శాంతం మెత్తగా ఉడికాయి చూడండి. గుడ్లు కూడా వేగి చింతపండు గుజ్జులో ఉప్పు కారంలో మెత్తగా గుడ్లు కూడా బాగా ఉడికాయి. ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ మీకు నచ్చితే కొత్తిమీర వేసుకోండి. నేను కొత్తిమీరకు బదులుగా 10 నిమిషాల సేపు దాకా ఉడికించినాక ఉల్లిపాయ శాంతం ఉడికినాక మెత్తగా ఉడికినాక మీకు పులుసుగా కావాలంటే ఇంకొంచెం 1 కప్పు వాటర్ వేసుకోండి. పులుసు వద్దు గ్రేవీగా కావాలంటే ఈ విధంగా ఉంచేసుకొని గుడ్డు ఉడికినాక ఉప్పు కారం సరిపోయినాక చూసుకున్నాక ధనియా పౌడర్ జీలకర్ర పౌడర్ వేసుకున్నాక సరిపోతే సాల్ట్ కూడా వేసుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీరకు బదులుగా నేను ఇక్కడ కస్తూరి మేతిని వాడాను. చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్.
ఇక్కడ ఇదంతా ఉడికినాక మనం సగం గ్రేవీని పులుసుని తీసేసుకొని రైస్ వేసుకుంటే గుడ్డు పులిహార తయారయ్యింది. ఇక్కడ కస్తూరి మేతిని మనం చక్కగా వేసుకున్నాము. దీనికి బదులుగా కొత్తిమీర వేసుకోండి మీరు. నేను కస్తూరి మేతిని వేసి ఒక్క 3 నిమిషాలు ఉడికించుకొని ఇంకా సర్వ్ చేసుకొని రైస్లోకి లంచ్ బాక్స్లోకి తినేయచ్చు. లేదు అంటే సగం పులుసుని మనం గిన్నెలోకి తీసుకొని ఆ సగం గ్రేవీలో రైస్ వేసుకుంటే గుడ్డు పులిహోర తయారైంది. చింతపండుతో తయారు చేసింది రైస్ వేసుకొని తినొచ్చు. దానికి తగినట్టుగా మనం చూడండి, ఇంకా స్టవ్ అనేది ఆపి వేసుకున్నాక గ్రేవీని మనం లంచ్ బాక్స్లోకి ప్యాక్ చేసుకోవాలి. ఇక్కడ కోడిగుడ్డు తొక్కల్ని ఈ విధంగా చేత్తోనే నలిపితేను, లేదంటే మిక్సీ జార్లో వేసుకొని గరగరా తిప్పేసేసి మెత్తగా అయిన పౌడర్ని మనం గారబెట్టిన వాటికి తోముకుంటే చాలా తెల్లగా సూపర్గా పనిచేసిద్ది, చాలా పనిచేసిద్ది. లేదంటే మనం మొక్కలకైనా వేసుకోవచ్చు. ఇదే విధంగా ఈ 3 నిమిషాలు అయినాక కస్తూరి మేతి వేసినాక ఫ్రెండ్స్ చాలా రుచిగా మారిపోయింది ఈ కోడిగుడ్డు పులుసు. ఇంకా సరేనని చేతిలో వేసుకొని కొంచెం తిని చూశాక కారం సరిపోయినా ఉప్పు సరిపోయినా సాల్ట్ వేసుకున్నాక మరలా ఇదే విధంగా చూడండి చాలా దగ్గర పడింది. ఇంకా స్టవ్ అనేది ఆపి వేసుకోవాలి. మనం స్టవ్ అనేది ఆపి వేసుకున్నాక ఫ్రెండ్స్ గిన్నెలోకి తోడుకోవాలి సర్వ్ చేసుకోవడానికి. తీసుకున్నాక అదే గిన్నెలోకి రైస్ వేసి కలుపుకుంటే గుడ్డు పులిహార చింతపండుతో తయారు చేసింది గుడ్డు పులిహార తయారైంది. చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు వీడియో అనేది పూర్తి దాకా చూసి లైక్ చేసి కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. ఇంక ఇదే విధంగా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. మరొక వీడియోలో మీ ముందుంటా.